బ్రేకింగ్ న్యూస్ ఇది మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది 4 దశాబ్దాల సుదీర్ఘ అజ్ఞాతవాసం 12 రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పేరు మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి. ఇప్పుడు ఆయన చుట్టూ ఒక సంచలన చర్చ జరుగుతోంది. గణపతి తిరిగి రావాలి, ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలి అంటూ సాక్షాత్తు ఆయన సోదరుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన సొంత అన్న ముఖం చూసి 45 ఏళ్ళు అవుతోందని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు అంటున్నాడు ఆయన. అప్పుడు అన్నను అడవి బాట పట్టించిన ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు అంటున్నాడు. అసలు ఈ సమాజానికి ఇప్పుడు నక్సలిజం అవసరమే లేదు అంటూ ఆయన కొండ బదలగొడుతున్నారు. అన్నతో పాటు పనిచేసిన వారంతా ఇప్పటికే జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు. మరి అన్న ఎందుకు రాకూడదు అనేది తమ్ముడి సూటి ప్రశ్న. గణపతిపై 12 రాష్ట్రాల్లో కేసులున్నాయి. కానీ ఆయన వయసు ఇప్పుడు సహకరించడం లేదు, ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అని ఆయనపై ఉన్న కేసులను ఎత్తివేసి అన్నను తన కుటుంబానికి, తన గ్రామస్తులకు చూసే అవకాశాన్ని కల్పించాలి అని అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 50 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితుల ప్రకారము అడవి బాట పట్టినటువంటి మావోయిస్టులు ఇప్పుడు చాలామంది కూడా ఇటు వనం వదిలి జనంలోకి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిలుపుతో చాలామంది కూడా ఇటు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఒక మావోయిస్టు అగ్రనేత అంటే దాదాపుగా కేంద్రం లోపల ఇటు ప్రభుత్వాలకు అనుగుణంగా ఒక ప్రభుత్వాన్ని నడిపినటువంటి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నాడు అనేటువంటి ఒక చర్చ కొనసాగుతున్నది. ఈ నేపథ్యం లోపల వారి సోదరు ఉన్నారు. సార్, ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కూడా ఇటు జనంలోకి రావాలని చెప్పి కోరుతున్నాయి. చాలామంది కూడా వస్తున్నారు. ఇప్పుడు మన ప్రధానంగా గణపతి అలియాస్ లక్ష్మణ్ రావు గారు ఎక్కడున్నారని ఒక చర్చ జరుగుతుంది. సార్, మీరు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితులలో గణపతి అలియాస్ లక్ష్మణరావు మా కజిన్ బ్రదర్, మా పెదనాన్న కొడుకు, బీర్పూర్ గ్రామస్తులు. వాస్తవంగా తను ఎడ్యుకేషన్ పీరియడ్ కానీ, టీచర్ జాబ్ వచ్చినప్పుడు కానీ ఎవరు కూడా ఊహించలే తన ఈ మావోయిస్ట్ పార్టీలో కలుస్తారు అన్నదాంతో. అప్పుడు టీచర్గా చేస్తుంటే బీఈడీ ట్రైనింగ్ సీట్ వచ్చి వరంగల్ పోయి మళ్ళీ అప్పుడు జాబులా జాయిన్ కాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 44 సంవత్సరాల నుంచి బంధువులకు కానీ, ఊరి వాళ్ళకి కానీ ఎవరికి కనబడ్డది లేదు. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ స్థాయి పోయి ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నక్సలిజం అనేది అవసరమే ఉండే. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండానే ఉన్నారు. అంటే ప్రజలంతా కొంచెం అంటే సోషల్గా అదే ఎవరి జీవనం వారు అధ్యస్తుంటారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పూర్తిగా నక్సలిజం నిర్మూలించాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులంతా కొంతమంది ఎన్కౌంటర్లో అయినా మిగతా సభ్యులంతా కూడా ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవడానికి అంటే మనలోజు వేణుగోపాలరావు కానీ, రాజిరెడ్డి కానీ ముఖ్య సహచరులు గణపతి వాళ్ళ సహచరులంతా కూడా లొంగుబాట పట్టిరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మణ్ రావు కూడా పూర్తిగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా పోరాటాలు అంటే బయట ఉండి కూడా ప్రజలను చైతన్యంలో చేయొచ్చు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయంగా కూడా జాగృతి చేయొచ్చు. కాబట్టి బంధువులు కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా మిగతా నాయకులందరిలాగా బయటకు వచ్చి లాస్ట్ ఇప్పుడు 80 సంవత్సరాలు ఉంటాయి దాదాపు, అందరితోటి బంధువులతో గడపాలని చెప్పి బంధువులంతా కోరుతా ఉన్నారు. దాదాపు ఏ సంవత్సరం లోపల ఇటు ప్రజాక్షేత్రం వదిలి వెళ్ళిపోయాడు సార్? అంటే ఎన్ని 46-47 ఇయర్స్ అవుతుంది. అంటే 70 అంటే మధ్యలో 76-77 పోయినా కూడా మధ్యలో అరెస్ట్ అయ్యి జనాలు ఉన్నారు. ఉండి పూర్తిగా కనబడుకుంటా పోయింది మాత్రం 43 ఇయర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపల తుపాకుతో కాకుండా ఇప్పుడు ఓటు హక్కుతో కావాలని చెప్పి అంటే అప్పటి నాటి పరిస్థితుల ప్రకారం ఓటుతో సాధించలేదు, తుపాకుతో సాధిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. మీరేమంటున్నారు? అంటే చాలామంది కూడా ఇప్పుడు వస్తున్నారు కదా. మా అభిప్రాయం కూడా ప్రజలలో కలిసి చైతన్యవంతులను చేసి ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా పోరాడాలని చెప్పి కోరుకుంటాము. రాజిరెడ్డి మంత్రిని రాజిరెడ్డి సలెన్ రాయండు తను కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు.
పోరాటం అనేది ఆపం, ప్రజా పోరాటం ప్రజలలో ఉండి చేస్తాం. అంటే ఈ రోజున్న పరిస్థితులు కూడా అవే కాబట్టి తప్పకుండా వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలను ఓటు ద్వారా భాగస్వాములు కావాలని చెప్పి కోరు. అంటే దాదాపు ఇప్పుడు ఒక 80 దాటి 85 వరకు ఉంటాడా సార్? అంటే ఈ పరిస్థితి లోపల కూడా ఇంకా అంటే ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు కొందరేమో ఫిలిప్పీన్లో ఉన్నా అంటున్నారు, కొందరేమో నేపాల్ లోపల ఉన్నారు అంటున్నారు సార్. అంటే మీకు ఇప్పుడు వచ్చినటువంటి వారి ద్వారా కానీ ఎవరైనా ఏమైనా సమాచారం వచ్చిందా? ఇప్పటికీ ఏం సమాచారం లేదు సార్. బయట పేపర్లు న్యూస్ వీటి ప్రకారమే తప్ప ఎలాంటి సమాచారం ఎక్కడ ఉన్నదనేది లేదు. కాకపోతే అందరు వాడకం ఏంది అంటే హెల్త్ బాగాలేదు అన్నదే తప్ప వేరేదేం లేదు. మేము కూడా ఏంటంటే తను ఆరోగ్యంగా ఉండి ప్రజలను ప్రభుత్వాన్ని కోరేది, పోలీసులను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తప్పకుండా అరెస్ట్ చేసినా సరెండర్ అయినా ఎట్లయినా ఆచూకనే తెలితే మాత్రం తాను ఏం చేయకుండా ప్రాణాలతోటి ఉంచి బంధుమిత్రులకు అప్పచెప్పాలని చెప్పి. బీర్పూర్ గ్రామం నుంచి ఇంత పెద్ద మావోయిస్టు నేతగా ఎదిగాడు అంటే భారతదేశం లోపలనే గణపతి అంటే ఒక ప్రత్యేకత. అంటే ఏం కోరుకుంటారు మీరు? అంటే నాటి పరిస్థితుల ప్రకారం అతడు పోయింది కరెక్టే అనుకుంటారా? సార్ అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం తను తీసుకున్న నిర్ణయం అప్పుడు మేము కూడా ఉన్నాం కాబట్టి అప్పుడు ఉన్న భూస్వామ్య వ్యవస్థలు కానీ ఇవి కానీ ప్రజలు చైతన్యవంతులు లేరు కాబట్టి అప్పటి పరిస్థితులలో అవసరమే ఉండే. కానీ అప్పటికిప్పటికి చాలా మార్పు జరిగింది. వాళ్ళు ఏ స్థాయి నుంచి పోయినారు అనేది మేము కళ్ళతో చూసాం. అప్పుడు మావోయిస్టుల ఆయుధం ఉట్టి మనం బాంబులు తయారు చేసే ఆయుధమే వాళ్ళు. అప్పటికెళ్ళి ఈ స్థాయి ప్రభుత్వాలను శాసించే స్థాయికి పోయినారంటే గొప్పగానే గర్వంగానే మా ఊరు ప్రజలంతా కూడా చాలా గర్వపడతా ఉన్నారు. అయినా ఇప్పుడు సరెండర్ అయ్యి పూర్తిగా ప్రజలలో కలిసిపోవాలని. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కూడా మిగతా 12 రాష్ట్రాల లోపల కూడా ఒక హిట్ లిస్ట్ లోపల ఉన్నటువంటి వ్యక్తి. అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటాయని అనుకుంటున్నారా? ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నాయి కదా సార్? కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయి. కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు ముందుకొచ్చి ఈ మావోయిజం అనేది నిర్మూలించాలన్న ఆలోచనతో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పుకోవాలి. మీ అన్నగారు పోయిన కోరిక నెరవేరింది, ఇప్పుడు ఖచ్చితంగా బయటకు రావాలని. ఖచ్చితంగా నెరవేరింది కాబట్టి ఇప్పుడు బయటకు రావాలని చెప్పి బంధుమిత్రులు మేము అందరం కూడా ప్రత్యేక కోరుకుంటాం. ఓకే, నాటి పరిస్థితుల ప్రకారము ఇటు ఏదైతే జనం బాట వదిలి అడవి బాట పట్టినటువంటి గణపతికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మారాయి కాబట్టి పూర్తిగా ఇప్పుడు అడవి లోపల ఉండాల్సినటువంటి అవసరం లేదు, తుపాకీ పట్టవలసినటువంటి అవసరం లేదు, ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు గణపతిను తమకు అప్పచెప్పాలని చెప్పి అయితే అతడు సోదరుడు తర్వాత గ్రామస్తులు కోరుకుంటున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి అలియాస్ దేవజీ లొంగుబాటు తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పైనే ఉంది. ప్రస్తుతం ఆయన నేపాల్లో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. ఆయన్ను భారతదేశానికి తీసుకుని రావాలి అనే చర్చ జరుగుతుంది. అందరూ లొంగిపోయారు కాబట్టి ఇప్పుడు గణపతి కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి అని ఆయన సోదరుడు రామచంద్రరావు అంటూ ఉన్నారు. గణపతిని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఆయన వయసు సుమారు 80 ఏళ్లకు పైనే ఉంది. 43 సంవత్సరాలు పూర్తిగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి 43 ఏళ్ల పైన అయింది అని ఆయన తమ్ముడు చెబుతూ ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి 2018లో ఆయన అనారోగ్య కారణాలతో తప్పుకున్నారు. ఆ తర్వాత ఇతర దేశాలలో వైద్య చికిత్సలు కూడా తీసుకున్నారు అనే వార్తలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతోనే ఉన్నారు, నేపాల్లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. అంతా లొంగుబాటు బాట పట్టిన తర్వాత ఇప్పుడు గణపతి మాత్రం ఏం చేస్తారు అనేది కీలకంగా మారుతుంది. ఉద్యమంలో కీలకంగా పనిచేసి దేశవ్యాప్తంగా మావోయిస్టు నెట్వర్క్ విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన గణపతి లొంగిపోతారా, జనజీవన స్రవంతిలో కలుస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఆపరేషన్ కగా డెడ్ లైన్ మార్చి 31తో ముగియబోతోంది. మరి ఇప్పుడు గణపతి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టులో చాలా షార్ట్ కట్లో ఎదిగాడని అంటారు. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లో జన్మించారు. ఆయన బీఎస్సీ బీఈడి చదివారు, టీచర్గా కూడా పనిచేశారు. బీఎస్సీ బీఈడిలో ఆయన డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత కొద్ది కాలం అక్కడ టీచర్గా పనిచేశారు. వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయుడు, అందుకే అతన్ని ఉద్యమంలో టీచర్ అని కూడా పిలిచేవారు. 1970లో కరీంనగర్ జిల్లాలో జరిగిన రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర గణపతిని విప్లవ రాజకీయాల వైపు ఆకర్షించాయి.
1970లో వరంగల్లో నల్ల ఆదిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య ప్రభావంతో గణపతి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. పీపుల్స్ వార్ గ్రూప్లో సభ్యుడిగా చేరి గెరిల్లా స్క్వాడ్లో పనిచేయకుండానే పై పదవులు పొందాడు గణపతి. అతి తక్కువ టైంలో పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యకు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు. పార్టీ సైనిక విభాగంపై పట్టు సాధించి అగ్రనేతగా ఎదిగాడంటారు. పంతొమ్మిది 1979లో జగిత్యాల్లో హింస, అగ్ని ప్రమాదాల కేసులు అరెస్ట్ అయి బెయిల్పై వచ్చి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు గణపతి. పెద్దపల్లి గెరిల్లా స్క్వాడ్ను లీడ్ చేసి పీపుల్స్ వార్ గ్రూప్లో స్టేట్ సెక్రటరీ అయ్యాడు. 1990లో పార్టీ నిర్మాణ శైలి, సిద్ధాంతపరమైన అంశాలలో కొండపల్లి సీతారామయ్యకు గణపతికి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ఇక 1992 నాటికి కొండపల్లి సీతారామయ్య ఒంటెద్దు పోకడలు అనుసరిస్తున్నారు అని గణపతి వర్గం ఆరోపించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీలో మెజార్టీ సభ్యుల మద్దతు కూడగట్టి 1992లో కొండపల్లిని ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. పార్టీ బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత కొండపల్లి సీతారామయ్యను పూర్తిగా ఒంటరిని చేశారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై చివరకు జనజీవన స్రవంతిలోకి వచ్చి 2002లో మరణించారు. అప్పటి నుంచి గణపతి ఏకఛత్రాధిపత్యం మొదలైంది. గణపతి పీడబ్ల్యూజీ సెక్రటరీ అయ్యాక పార్టీని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్లకు విస్తరించాడు. సీతారామయ్య అనుచరులను పార్టీ నుంచి తరిమేశాడు. పార్టీలో దీన్ని సైద్ధాంతిక విభేదంగా చూస్తారు. గణపతి సీతారామయ్య నిర్ణయాలను వ్యతిరేకించి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. రెండు 2004లో ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చల దాకా సీన్ను తీసుకుని వెళ్ళాడు. అయితే ఆయుధాల విషయంలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో అవి ఫెయిల్ అయ్యాయి. ఒకవైపు చర్చలు జరుగుతూ ఉండగానే బ్యాక్ ఎండ్లో గేమ్ ప్లాన్ చేశాడు. దేశవ్యాప్తంగా విడివిడిగా ఉన్న విప్లవ ముఠాలను ఏకం చేస్తేనే కేంద్ర ప్రభుత్వంపై సమర్థవంతంగా పోరాడగలమని నమ్మాడు. అందుకోసం గణపతి నాయకత్వంలో పీపుల్స్ వార్ గ్రూప్, కన్హయ్ చటర్జీ స్థాపించిన ఎంసీసీఐలను విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. 2004 సెప్టెంబర్ 21న ఈ రెండు అతిపెద్ద సాయుధ గ్రూపులు కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించాయి. దీనికి గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఇదే రెడ్ కారిడార్ ఏర్పాటుకు పునాదిగా భావిస్తారు. మెర్జర్ ద్వారా పార్టీని బలోపేతం చేసి 15 రాష్ట్రాల్లో విస్తరించాడు గణపతి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేశాడు. గణపతి నేతృత్వంలో మావోయిస్టు గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరారు. గణపతి పర్యవేక్షణలో దేశంలో చాలా సంచలన దాడులు జరిగాయి. తిరుపతి అలిపిరి దగ్గర అప్పుడే జరిగిన దాడి, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై జరిగిన దాడి ఇప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. 2003లో క్లైమోర్ మెయిన్లతో జరిపిన దాడి గణపతి వ్యూహంలో భాగమే అంటారు. అటు 2008లో బలిమిరలో గ్రేహౌండ్స్ దళాలపై జరిపిన మెరుపు దాడిలో 38 మంది జవాన్లను చంపడంలో కీరోలు గణపతిదే. 2010లో ఛత్తీస్గఢ్లో సిఆర్పిఎఫ్ బలగాలపై జరిగిన దాడుల్లో 76 మంది జవాన్లు చనిపోయారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద నక్సల్స్ జరిపిన దాడి. అటు 2013లో జీరంలోయలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్పై దాడి చేసి విద్యాచరణ్ శుక్లా, మహేంద్ర కర్మ వంటి అగ్రనేతలను హతమార్చడంలో గణపతి వ్యూహాలు ఉన్నాయి అంటారు. రెండు 2018లో ఆరోగ్య సమస్యలతో సెక్రటరీ పదవికి గణపతి రాజీనామా చేశారు. గణపతికి ఆస్తమా, డయాబెటీస్, జాయింట్ పెయిన్స్ ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తారు. తన తరువాత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుకు పగ్గాలు అప్పగించాడు గణపతి. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీకి సలహాదారుడిగా ఉన్నాడంటారు. కానీ ఎక్కడా అతడి కదలికలు బయటపడలేదు. అడవుల్లో మాత్రం లేడు అని చెబుతారు. మారువేషాల్లో జనంలోనే ఉంటున్నారా అనే డౌట్లు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. దేవ్జీ లొంగుబాటు తర్వాత మరో కేంద్ర కమిటీ సెక్రటరీ పేరు ప్రకటిస్తారా లేదా గణపతి కూడా లొంగిపోతారా అన్నది ఇప్పుడు తేలాల్సిన విషయం.
గణపతి వ్యూహాలు చాలా టిపికల్గా ఉంటాయి. వేలాది మందిని ఉద్యమంలోకి ఆకర్షించాడు గణపతి. రిక్రూట్మెంట్లు చేశాడు, చేతికి తుపాకులు ఇచ్చాడు, దళాలు పెంచాడు. ఒక దశలో గణపతి మైండ్ ఫుల్ ట్రిగ్గర్ మోడ్లో పనిచేసింది. అప్పటికే సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై నిరాశగా, ఆవేశంగా ఉన్న వారిని, ఊళ్లలో వడ్డీ వ్యాపారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులను ఆవేశంగా ప్రశ్నించే వారిని, దగాపడ్డ వారిని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు గణపతి. పరోక్షంగా చాలా కుటుంబాలకు పిల్లలను దూరం చేశాడు. వందలాది మంది పోలీసులు బలగాలను పొట్టన పెట్టుకున్నాడు. నిజానికి గణపతి తీరుతోనే ఆ ఉద్యమం నడిచింది. అతడే కర్త, అతడే కర్మ, అతడే క్రియ. కానీ ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది. వృద్ధాప్యంలో రణమా శరణమా అనే ఆప్షన్లు రెండే ఇప్పుడు గణపతికి మిగిలాయి. ఇంతకీ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్లో గణపతి గురించి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. వాళ్ళు ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి ఎలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్తశేఖర్ ఎలియాస్ మంక్తు, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు, ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు, కమ్యూనికేషన్ వింగ్కు ఈయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య, ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జిగా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉత్తిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపి, ఈమె ఏసీఎం స్టేటస్లో ఉంది, మార్డ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ఏసీఎం స్థాయిలో ఉంది, చెర్ల ఎల్ఓఎస్లో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరియా కమిటీ మెంబర్గా ఉంది, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. గణపతి ప్రస్తుతం యాక్టివ్గా లేరు, ఆయన అడవులలో లేరు, బయట ఎక్కడో షెల్టర్లో ఉన్నారు అని చెప్తున్నారు. యాక్టివ్గా ఉన్న 11 మంది, గణపతి భార్యతో పాటు ఆ 11 మంది కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి అని డీజీపీ కోరారు. ఇప్పుడు గణపతి జనజీవన స్రవంతిలోకి రావాలి, అందుకు అవకాశాన్ని కల్పించాలి అని ఆయన సోదరుడు కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్తున్నారు. మరి గణపతి ఎప్పుడు వస్తారు, జనజీవన స్రవంతిలోకి ఎలా వస్తారు అనేది చూద్దాం. ప్రస్తుతం ఆంధ్ర